దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 60వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. మరి ఇదివరకు చెప్పినటువంటి దాంట్లో అసలు ఆయనకి యేసు ప్రభు వారి సృష్టికర్త అంటాకి ఎవరు ముందు ఒప్పుకోవటానికి ఇష్టపడలా. దాని గురించే నేను మీకు నొక్కి చెప్తా వచ్చా. యేసు ప్రభు శిలువ యాగం చేశాడండి, బాగానే ఉంది, ఏదో పాపాలని ఆయన మీద వేసుకున్నారు. అసలు సృష్టికర్త అంటారేంటి? పోనీ యెహోవా దేవుడే సృష్టికర్త అని బైబిల్ రాసిపెట్టి మొట్టమొదటిలో ఉంది కదా, మరి ఆ పవర్స్ అన్నీ కుమారుడికే వచ్చేసినాయి అని ఎక్కడుంది? ఏంటి ఈ దీంట్లో విశేషం ఏంటి? పైగా అన్ని జనులుగా ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే, యేసు ప్రభు వారు అనేక మంది మంచి మంచి పనుల నిమిత్తం ప్రాణాలు అర్పించేశారు. అనేక మంది స్వాతంత్ర సమర యోధులని మంచి పనుల కోసం, ఆఖరికి కొంతమంది నక్సలైట్స్ వాళ్ళు కూడా ఏంటి కొన్ని మంచి పనులు, పేదలకు హెల్ప్ చేయాలని వాళ్ళు మార్గాలు వేరే హింసా మార్గం ఎంచుకుని అట్లా రావటం, అలా వచ్చి అధికారుల చేతిలో వాళ్ళు చనిపోవటం. అలా అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ ఎదురు వెళ్ళి వాళ్ళ చేతిలో చనిపోవటం, ఇటువంటి ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రకరకాల మంచి పనుల కోసం. ఏదో యేసు ప్రభు గారు కూడా ప్రాణం త్యాగం చేసిన మాట వాస్తవమే, ఒక మంచి పని. పోని ఆయన పాపాలు అందరు పాపాలు వేసుకున్నాడు. అసలు సృష్టికర్త అంటున్నారేంటి యేసు ప్రభువుని అని ప్రతి వాళ్ళకి కూడా డౌట్. సృష్టికర్త ఎట్లా అయిపోతాడు ఆయన అని అంటే, ఆయన సృష్టికర్త అయ్యేటువంటి అధికారం దేవుడు ఆయనకి ఇచ్చేశాడు అంతే. యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, ముస్లిమ్స్ అయితే అల్లా అంటారు ఆయన్ని. యెహోవా దేవుడు ఆయనకున్న పవర్స్ ఆయనలో భాగమే. ఆయన అప్పటికి ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు కిందటి ఎపిసోడ్లో మీకు చెప్పాను. ఏంటి అంటే, ఇదిగో దీంట్లో ఆయన శిలువ యాగం చేశాడు కాబట్టి, అంత మంచి పని చేశాడు కాబట్టి, తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, ఇలా చేశాడు కాబట్టి ఆయనకి దేవుడు ఫుల్ పవర్స్ ఈ భూలోకం మీద ఉండేవాళ్ళు కానీ, ఆ పాతాళ లోకం కానీ, పరలోకం కానీ అందరూ ఆయన ముందు వంగాల్సిందే. అదేంటే నరకలోకంలో వెళ్ళేవాళ్ళు వంగ కనపడుతుంది కదా. వెళ్ళే ముందు అట్టే వెళ్తున్నారు. సంతోషాచార్య గారు నరకానికి వెళ్ళిపోయే ముందు ఎక్కడ యేసు ప్రభు గారి ముందు నిలబడ్డాడు. నాకు 1 వే టికెట్, నాది ఇదే నరకం అయ్యా అని ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు. అలాగే వాసు అన్న ఆయన కూడా అంతే కదా, మరి చనిపోయాడు, వెళ్ళిపోయి నరకంలో పడిపోయాడు. వెళ్ళేటప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఈయనే దేవుడు అని. అందుకే ఆయన చెప్పాడు త్రిపులేశ్వరరావు గారితో అక్కడి నుంచి వాసు అని ఆయన నరకంలో ఉండి మాట్లాడాడు. ఇదిగో మనకు భూమి మీద ఉండగా మనకు తెలియలేదు ఆయన ఒక్కడే దేవుడు, నేను మిస్ అయిపోయా, నేను నరకానికి వచ్చేసాను, నువ్వు జాగ్రత్త పడు అబ్బాయి, నువ్వు ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పాడు ఆయన. ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకో దేవుడు ఉన్నాడా? లేడిక, ఉన్నదా ఈయన. కాబట్టి అసలు ఆయన ఉన్నాడుగా, ఆయన కనపడకుండా ఈయన కనపడుతుందని ఫుల్ పవర్స్ ఈయనకి ఇచ్చేశాడు. అసలు ఆయన ఆకాశ మహాకాశాల్లో సమీపింపరాని తేజస్సులో యెహోవా దేవుడు ఉంటాడు. ఆ యెహోవా దేవుడు ఇక ప్రతి విషయం కూడా ఈయనకే అప్పచెప్పేశాడు. ఫుల్ అధికారం ఆయనకి అప్పచెప్పేశాడు. యెహోవా దేవుడు ఎక్కడ ఉంటాడండి? అసలు ఏంటి కథ అని అంటే, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 4-5 అధ్యాయాల్లో చెప్తాడు దేవుడు ఎలా ఉన్నాడు. మొత్తం 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చెప్పాడు యెహోవా దేవుడు ఎట్లా ఉంటాడు అని చెప్పేసి, ఆయన సింహాసనం మీద కూర్చుని ఉంటే 24 పెద్దలు 4 జీవులు మరి ఉంటూ ఉండగా, ఆయన ఎదుట ఈ 24 పెద్దలు వాళ్ళ కిరీటాలు కింద పెట్టి సాగిలిపడి దండం పెడతా ఉంటారు. మొట్టమొదటి సీన్ ఎక్కడ? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత, గొప్ప పని యేసు ప్రభు వారు చేసిన తర్వాత, ఇక ఆ యొక్క సాగిలపడ్డారే ఆయన ఎదుట వాళ్ళంతా వధింపు పడిన గొర్రె పిల్లగా ఎదుట కూడా సాగిలపడ్డారు. అంటే యేసు ప్రభు ఎదురు మరి టాప్ ఆయన కదా. ఆ పవర్స్ అన్నీ శిలువయాగం తర్వాత ఈయనకి ఇచ్చేసాడు దేవుడు. అప్పుడు వీళ్ళు 24 పెద్దలు కూడా ఈయన ఎదుట కూడా సాగిలపడ్డారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆయనకున్న పవర్స్ అన్నీ ఇక్కడికి వచ్చినట్టు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8 నుంచి 13 వరకు చదివితే అక్కడ తేట తెల్లమైపోయింది ఈయనకి అన్ని పవర్స్ ఎలా వచ్చేసినాయి యేసు ప్రభు వారికి అనేది.
ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? యేసు ప్రభు వారి శిలువయాగం అయిపోయిన యోహాను ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. ఈ కొత్త నిబంధనలో ఉన్న విషయాలన్నీ యేసు ప్రభు వారు దేవుడు అని ముస్లిమ్స్ అర్థం చేసుకోలేకపోవటం కారణం ఏంటంటే ఇవన్నీ వాళ్ళ దృష్టిలో లేవు. పాత నిబంధనగా ఉన్నంత యెహోవా దేవుడు వర్ణనంతా గాబ్రియేల్ గారు చెప్పి రాయించారు. మరి ఎక్కడ గాబ్రియేల్ గారు చెప్పలేదో, చెప్తే మరి వీళ్ళు వింటం తేడానో ఎక్కడున్నా కానీ యేసు ప్రభు వారు దేవుడు అనే పదం దగ్గర వాళ్ళు డిఫరెన్స్ వచ్చింది. యేసు ప్రభు వారు ఒక ప్రవక్త ఒప్పుకుంటాం అంటారు కానీ సృష్టికర్త దేవుడు అని ఒప్పుకోరు. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక ఎప్పుడు రాశారు? పౌలు గారు రాయించారు. శిలువయాగం అయిన తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. కాబట్టి శిలువయాగం అయిన తర్వాత ఇన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి. ఈ శిలువయాగం అయిన తర్వాత జరిగినటువంటి ఈ విషయాలు వాళ్ళు పెద్దగా నమ్మటం లేదు. కాబట్టి వాళ్ళకి యేసు ప్రభు అంటే ఒక రకంగా ఆయన చిన్న చూపే ఉంది, అసలు ఆయన వేరే ఉన్నాడుగా అంటున్నారు. కానీ ఇక్కడ విషయాలు మనం గ్రహిస్తే దేవుడు బయలుపరిచాడు. శిలువయాగం తర్వాతే ఇదంతా జరిగింది. నిజమే, అసలు ఆయన వేరే ఉన్నాడు, ఆయనకే ఫుల్ పవర్స్. ఎప్పుడు వరకు? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువయాగం చెయ్యనంత కాలము కూడా దేవుడు మనకి ఆయనే. యేసు ప్రభు వారు ఏమని ప్రార్థన చేశాడు ఈ లోకంలో? తండ్రి. అలాగే మనం కూడా మనల్ని ఏమని ప్రార్థన చేయమన్నాడు? తండ్రి అని ప్రార్థన చేయండి, యేసునామములో అని ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే తండ్రి అక్కడ వరకు ఓకే. శిలువయాగం అయిన తర్వాత ఆ ఫుల్ పవర్స్ ఈయనకి ఎలా వచ్చేసినాయి అనేది ఇక్కడ చెప్పుకుంటాం. ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 7 నుంచి చదివితే మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరు వచ్చి? దేవుడు యెహోవా దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. అది సీల్ వేసేసి ఉంది. 7 ముద్రలు కలిగి ఉన్నాయి. దీన్ని విప్పగలిగిన వాడు ఎవడు అని అన్నప్పుడు ఎవ్వరు ఏ లోకంలో కూడా ఈ యొక్క 3 లోకాల్లో దాన్ని విప్పగలిగిన వాడు ఎవడూ లేడు. అంటే ఆ యొక్క గ్రంథాన్ని విప్పగలిగినటువంటి ఆ యోగ్యత ఎవరికి ఉంది అన్నప్పుడు ఆయన చేతిలోంచి ఆయన వచ్చి సింహాసనం ఆసీనుడైండు అని కుడి చేతుడు ఆ గ్రంథము తీసుకొను. ఎవరు? యేసు ప్రభు వారు, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆయన వచ్చి యేసు ప్రభు వారు ఆ గ్రంథం తీసుకున్నాడట. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఇప్పుడు దాకా ఎక్కడున్నారు వీళ్ళంతా? 24 పెద్దలు, జీవులు యెహోవా దేవుడి ఎదుట సాగిలపడిన వారు ఈయన ఎదుట సాగిలపడిపోయారు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎందుకయ్యా మీకు నమస్కారం, మీకు సాగిలపడిపోయామంటే మీరు ఎంత గొప్ప పని చేశారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భాష, ప్రతి తెగ, ప్రతి ప్రజల్లోంచి దేవుడిని ఎరిగేటువంటి మనుషులను కొన్నాడంటే ఏంటి? దేవుడు ఎరిగేటట్టుగా చేశారు మనుషులకి. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వీళ్ళే కాదు, వారి లెక్క కోట్ల కలదు, దూతలు కోట్ల కొలది వచ్చేశారు. వారు అంటున్నారట, కోట్ల కొలది దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు కూడా వారు అంటున్నారు ఈ 12వ వచనంలో, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, ఘనతయు, మహిమను, స్తోత్రమును పొంద అర్హుడనే గొప్ప స్వరంతో చెప్పుచుండ్రు. ఆయన యెహోవా దేవుడు వీళ్ళందరికీ బయలుపరిచాడు. చూడండి, ఈయనకి ఈ అర్హత వచ్చింది. అబ్బాయి, నా చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుని, ముద్రించబడినట్టు 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని తీసుకుని దాన్ని విప్పగలిగిన వాటానికి ఈయనకు ఒక్కడికే వచ్చింది అర్హత అన్నప్పుడు వీళ్ళందరూ ఈయనకి సాగిలిపడ్డారు. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును, యోగయుగమును కలుగునుగా కానీ చెప్పుట వీటిని. ఎవరికి వచ్చింది ఇప్పుడు ఇదంతా? యెహోవా దేవుడికే మహిమ, స్తోత్రము, ఘనత రావాలనేది మొట్టమొదట. కానీ ఇప్పుడు ఎవరికి వచ్చిందంట? సింహాసనాసీనుడైనటువంటి
వానికి అంటే యెహోవా దేవుడికి, అలాగే గొర్రె పిల్లకు స్తోత్రము మహిమయు ఘనతయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. అంటే ఏదైతే అర్హత యెహోవా దేవుడికి ఉందో అదంతా ఈయనకు వచ్చింది. ఇద్దరికి కలిపి నమస్కారం పెడుతున్నారు మొత్తం అంతా కూడా. ఈ ముల్లోకాల్లో ప్రతి సృష్టం అంటే సృష్టి అంతా కూడా, సృష్టి ఎవరి మాట వింటుంది? సృష్టికర్త మాట వింటుంది. ఆ సృష్టికర్తకున్న పవర్స్ అన్నీ కూడా యేసు ప్రభువుకు వచ్చేసినాయి. దేవుడు ఇచ్చేశాడు ఈ సిలువ యాగం దృష్టిలో పెట్టుకుని. కాబట్టి సిలువ యాగం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన సృష్టికర్త అయిపోయాడు. ఉట్టి పాపాలు తీసేయటమే కాదు, సిలువ యాగం తర్వాత ఆయన మనుషుల పాపాలు తీసేశాడు. అంతే, సృష్టికర్త ఆయనే, అసలైనే. ఈయనకి అంతవరకే పాపాలు తీసేయటం వరకే అని అనుకుంటామని అట్లా కాదు. ఆయనకి ఏదైతే ఈ సృష్టికర్తకు ఎన్ని పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ ఈయనకు ఉన్నాయి. ఆయన మాట సృష్టి మొత్తం వింటూ ఉంది. యేసు ప్రభు వారి మాట సముద్రాన్ని గద్దిస్తే అది అలలు తగ్గిపోయినాయి. అలా ఏదైనా వింటుంది. కేరళ రాష్ట్రంలో తోమా గారు పరిచర్య చేస్తున్న రోజుల్లో ఆ యేసు నామములో మరి చెప్పిన ప్రతిదీ జరిగిపోయింది. యేసు నామములో ఈ వేసిన నీళ్లు ఆ పైనుంచి కిందకి పడకూడదు అంటే పళ్ళ, అంతే. ఆ సృష్టిలో ఉన్నటువంటి నీళ్ళకి ఈ దేవుడు చెప్పిన మాట అంగీకరించింది, అంతే. ఇక్కడ తీసిన గుంట పోడొద్దు అన్నాడు. ఈ ఎక్కడైతే నీళ్లు తీసారో అక్కడ గుంట అలాగే ఉండిపోయింది కొద్దిసేపు. కాబట్టి ఎలా జరుగుతుంది ఇదంతా? సృష్టి అంతా ఆయన మాట వింటుంది. అసలు ఆయన మాట ఒకటే కాక ఈయన మాట కూడా వింటుంది సృష్టి అంతా కూడా. యేసుప్రభు వారు జీవించినప్పుడు చూపించాడు, ఆయన లేకపోయినప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏలియా గారు వర్షం కురవద్దు అన్నాడు, కురవమన్నాడు, కురిసింది. ఏంటి కదా? అప్పుడు యేసుప్రభు వారికి ఈ లోకానికి రాల. ఏలియా గారు క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల ఆ ప్రాంతం. యేసుప్రభు వారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు 800 సంవత్సరాల క్రితం యెహోవా దేవుడు నామములో వర్షం కురవద్దు అన్నాడు. యేసు నామములో వర్షం కురవద్దు అనలా, యెహోవా దేవుడి నామములో ఆగిపోయింది. యెహోవా దేవుడి నామంలో వర్షం కురిసింది. ఆయనకున్న పవర్స్ మళ్ళీ అయ్యే పవర్స్ ఈయనకు వచ్చేసినాయి. ఆ పవర్స్ అన్నీ ఈయనకు వచ్చేసి యేసు నామంలో ప్రార్థన చేశాడు తోమా గారు అక్కడ, అంతే. నీళ్ళు ఎలా అవ్వాలంటే అలా అయిపోయింది. అంటే మొత్తం సృష్టికర్త కొన్నటువంటి పవర్స్ అన్నీ కూడా ఈయనకి యేసు ప్రభు వారికి వచ్చినాయి ఈ సిలువ యాగం ద్వారా. సృష్టికర్త ఆయన అని అందరూ ఎట్లా అవుతాడు ఎట్లా అయ్యాడు? దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యోహాన్ గారికి ఈ యొక్క దర్శనాలన్నీ చూపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు యోహాన్ గారికి బట్టబయలు చేశాడు. అసలు నా యొక్క మహిమ ఇది అబ్బాయి, 4వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన మహిమ ఎట్లా ఉంటుందో మొత్తం చూపించాడు. ఆయన ఎలా కూర్చున్నాడు, ఆయన ముందు ఎవరున్నారు, ఏం జరుగుతుందో మొత్తం చూపించాడు. నా మహిమ ఇది. ఎప్పుడైతే సిలువ యాగం నా కుమారుడు చేశాడో ఆ మహిమ మొత్తం ఈయనకి ఇచ్చేసా అని చెప్తా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. దేవుడు చెప్పాడు, అంతే. కాబట్టి యేసు ప్రభు వారికి ఎట్లా సంక్రమించినాయి ఈ పవర్స్ అన్నీ అంటే ఎట్లా సంక్రమించినాయి అని మనం చెప్పుకోవటానికి వీలవుతూ ఉంది. దేవుడు యేసు ప్రభు వారికి ఈ ఫుల్ పవర్స్ ఇచ్చేశారు అనటానికి ఆధారాలన్నీ మీకు తీసుకొస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 33 నుంచి 36 వరకు ఏం చెప్తుందో చదువుతున్నాం. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారుడికి ఈ పవర్స్ అన్నీ ఎట్లా ఇచ్చాడట? కొలత లేకుండా ఆయన ఆత్మనిచ్చేసాడంట. దేవుడి యొక్క పవరు కొలత లేకుండా ఇచ్చేశాడు. ఆయన పంపాడు కుమారుడిని. ఎప్పుడైతే ఈ యొక్క సిలువయాగం జరిగిందో అప్పుడు కొలత లేకుండా ఆయన ఆత్మనిచ్చేసాడంట. కొలత లేకుండా ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు, అంతే. ఇంతే ఉంది అంటాకి లేదు. ఇప్పుడు ఇక మనం ఏం చెప్పుకోదలుచుకున్నామంటే, ఇక సృష్టికర్త ఈయనని గ్రహించి వచ్చినటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. 7 ప్లస్ నాతో 8 అవుతుంది నేను చెప్పుకోదలుచుకుంది. ఈ యొక్క 8 చెప్పే ముందుగా పరవస్తు సూర్యనారాయణ గారని ఆయన సాక్ష్యం చెప్పేస్తాను. ఆ తర్వాత నాది కూడా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే దాని లింక్
పర్వస్తు సూర్యనారాయణ గారు దేవుడి వైపు చూడటానికి కారణాలు దరిదాపు మళ్ళీ నాకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అవి నేను చెప్పడం జరిగింది. మీకు టూకీగా చెప్తున్నా. పర్వస్తు సూర్యనారాయణ గారు మొట్టమొదట ఆయన ప్రభు వైపు ఎట్లా చూశారు, ఎందుకు చూశారు. వీళ్ళంతా ఎవరో చెప్పేవాళ్ళు ఏ యొక్క మహత్కార్యము దేవుడి నుంచి ఆశించి ప్రభు వైపు చూడాలా, ఏదో దేవుడిది చేశాడని చూడాలా. వాళ్ళు అసలు క్రైస్తవులు కారు. వాళ్ళు దేవుడి వైపు చూడట కారణాలంటూ ఏమీ లేవు. ఇప్పుడు క్రైస్తవులు కానివారు ఎందుకు యేసు ప్రభు వైపు చూడాలండి అంటే ఆయన ఒక్కడే దేవుడు అని తెలిసింది, ఆయన సృష్టికర్త అని తెలిసింది, మిగతా వాళ్ళు సృష్టికర్త కాదు దేవుళ్ళు కారు అని తెలిసింది, అందుకే చూశారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉన్నారు. తర్వాత సూర్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు, ఆంధ్రప్రదేశ్. ఆయన గురించి చెప్తా. ఆ తర్వాత నా గురించి చెప్తా. ఆ తర్వాత పురుషోత్తం చౌదరి గారు, ఈయన కూడా ఒరిస్సా రాష్ట్రంలో జన్మించాడు. మరి ఎక్కువగా ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే, ఒరిస్సా అంటే మనకు ఆనుకునే ఉంటుంది అది. పురుషోత్తం చౌదరి గారు, ఈయన కూడా అంతే, ఏమి ఆశించి రాలా. దేవుడు ఒక్కడే, ఈయనే దేవుడు, ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు కారు, ఇంతే. వీళ్ళంతా కూడా బ్రాహ్మణ పండితులు. వీళ్ళిద్దరు కూడా పర్వస్తు సూర్యనారాయణ గారు, పురుషోత్తం చౌదరి గారు వేదాంగాలు చదివినవారు. తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, రాయసం రాధాకృష్ణమూర్తి గారు అనమాట ఆయన పూర్తి పేరు. వారు గుంటూరు జిల్లా గోవిందపురం అయింది. ఆయన మొన్నటి దాకా ఉన్నాడు. ఆయన ఎందుకు చూశాడు? ఆయనకి ఏమి లాభం వచ్చిందని చూశాడు. పోనీ ఆయన దేవుడి వైపు చూస్తే ఏదైనా ఆశీర్వాదాలు వచ్చేసినాయంటే అవి కూడా లేవు. సాదాసీదా బ్రతుకులు బతికారు. ఏదో నా వైపు చూశారు, ఇంత కష్టపడ్డారని వాళ్ళు ఇక్కడ ఏమి ఇవ్వాల, ఇంకా మీరు నా సేవ చేయండి అని ఆదేశించి వాళ్ళు ఇంకా కష్టపెట్టాడు దేవుడు. కష్టమైన పడండి అబ్బాయి అన్నాడు. మరి దీనికి ప్రతిఫలం అక్కడ పరలోకంలో ఉంటుంది అనేది నా సాక్ష్యం వింటే మీకు తెలుసు. దీని ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది అనేది. ఇక్కడ ఇంత కష్టపడి ఇంత చేసినందుకు ఏమీ ఇక్కడ ఎందుకు దొరకలేదు అంటే ఇక్కడ ఇవ్వదలుచుకోనప్పుడు ఇవ్వడు దేవుడు. ఇక దీన్ని అంతా కూడా అక్కడ భర్తీ చేస్తాడు. తర్వాత ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు, ఈయన కూడా ఒక మంచి సబ్ రిజిస్ట్రార్గా మంచి ఉద్యోగం చేసిన ఆయన. మరి ఈయన ఎందుకు మారాడు? అలాగే పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు, ఈయన కూడా బ్రాహ్మణ పండితుడు. అసలు బ్రాహ్మణ పండితుడు ఏంటి? పుష్కరలో ఉన్నటువంటి రాజస్థాన్లో బ్రహ్మదేవుడు ఆలయంలో ప్రధాన పూజారి గారి కొడుకు ఈయన. వాళ్ళు అంత వేదాంగాలు చదివిన వాళ్ళు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు, పండిత రమాబాయి గారు. మరి ఒకప్పుడు అందరూ కూడా చదువు అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులే. మిగతా వాళ్ళకి అవకాశాలు లేవు. ఇక శూద్రాలు అసలు చాలా తక్కువ. అందుకే వీళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రాహ్మణ పండితులే ఎక్కువగా మరి దేవుడి వైపు చూశారంటే వాళ్ళే చదివారు, వాళ్ళే అర్థం చేసుకున్నారు, వాళ్ళకి తెలిసింది. మిగతా వాళ్ళు కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు, ఏ గ్రంథం చదివిన వాళ్ళు లేరు, ఎక్కడ ఏముందో తెలియదు. వీళ్ళు కూలంకషంగా చదివి గ్రంథాలు ఏది కరెక్టు అని తెలుసుకున్నారు. ఇవాళంటే అందరికీ చదువు అందుబాటులో వచ్చి అందరికీ జ్ఞానం వస్తూ ఉంది. సుమారు ఇప్పటికి 100-200 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో జరిగిన ఈ సంఘటనలన్నీ వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళకే మరి ఏ గ్రంథంలో ఏముందో తెలిసింది. పండిత రమాబాయి గారు, ఈమె కూడా బ్రాహ్మణ మరి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె. అలాగే పులిపాక జగన్నాథం గారు, ఈయన కూడా బ్రాహ్మణ పండితుడు, మరి తూర్పుగోదావరి జిల్లా కోనసీమట. ఇవన్నీ నేను రాశాను, దేవుడి యొక్క ఆదేశం మేరకే రాశాను. బాయ్ నువ్వు ఇవి కూడా రాయాలని దేవుడు నాకు ప్రేరణ. ఇవన్నీ ఎవరు చెప్తారు ప్రజలకి? ఇప్పుడు నిజంగానే ఈ యొక్క బ్రాహ్మణ పండితులు అవన్నీ చదివారు కాబట్టి యేసు ప్రభు ఎవరో తెలిసింది, వచ్చారు సృష్టికర్త. మరి చదువుకోని వాళ్ళంతా ఎట్లా వస్తారు? వాళ్ళకి ఎవరు చెప్పాలి? అది పూర్వం మరి లేరా? యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు పూర్వం చాలామంది వచ్చారు కదండి. అంటే వాళ్ళు మిరకిల్స్, వాళ్ళ కుటుంబాల్లో ఏదో మిరకిల్స్ జరిగితే వచ్చారు చాలామంది. ఎవరు మార్చితే ఎవరు మతంలోకి రారు. మిరకిల్స్ జరిగినాయి వాళ్ళకి. అయ్యా ప్రభువా మాకు ఈ కష్టం వచ్చింది తీర్చమంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తీరితే వాళ్ళు వచ్చారు. అట్లా వచ్చిన మిరకిల్స్ దేవుడు చేసి చూపించాడు, అద్భుత కార్యాలు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే చెప్పాడు, నేను దేవుడని మీకు తెలియాలంటే నేను మిరకిల్స్ చేయాలి. నేను మానవ మాత్రులలో అయితే నేను ఏం చేయలేను కదా. నేను మీకంటే అతీతుడిని, నేను దేవుడిని, నాకు అన్ని సాధ్యమే అంటే నేను చేయాలి. ఇది జరిగేటట్టు చేయాలి నేను.
యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఆయన కాదు, ఇప్పుడు కూడా చేయాలి అంటే నేను ఇప్పుడు ఉన్నాను అని గ్రంథంలో ఉంది. కానీ ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఆయన లేనట్టే. గ్రంథాల్లో ఏదో ఉన్నట్టు రాస్తారు వేరే గ్రంథాల్లో, అవి ఇప్పుడు ఉండవు అంటే లేడు. అది కల్పితాలు కావచ్చు, రుజువులు ఉండవు, సాక్ష్యాలు ఉండవు. కానీ ఇక్కడ అట్లా కాదు, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంతకు ముందు కూడా ఉంది. అటువంటి యొక్క సాక్ష్యమే ఈ పరవస్తు సూర్యనారాయణ గారితో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత లోతుగా చెప్పాలి అంటే అసలు ఆయన సృష్టికర్త అంట ఫుల్ పవర్స్ ఎలా వచ్చేసినాయో దేవుడు ఇచ్చాడు. దేవుడే చెప్పాడు. యోహాను ప్రవక్తకి దేవుడు దర్శనంలో మొత్తం చూపించాడు. అది దేవుడు చూపించాడు అంటా ఏంటి అని మీరు అనవచ్చు. కానీ ప్రకటన గ్రంథంలో రాసిన విషయాలు దేవుడు కాకపోతే ఎవరు చూపించగలరు? ఏంటి విషయాలు చెప్పనా? అసలు సృష్టి లయం అయిపోయేది ఎప్పుడో కూడా చూపించాడు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఈ ప్రపంచం అంతా ఎప్పుడు లయం అయిపోతుంది. అసలు దేవుడు మళ్ళీ రెండవ రాకడ ఎప్పుడు, దేవుడు రెండో రాకట్లో ఎలా వస్తాడు, ఎలా తీసుకెళ్తాడు, ఎవరిని తీసుకెళ్తాడు, ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు, ఇవంతా ఉన్నాయి. ఎవరైనా చూశారు? ఇవి బోర శబ్దంతో ఆర్భాటంతో వస్తాడు దేవుడు. ఇది ఎవరన్నా చూచారా? మనుషులు చెప్పగలరా? ఈ విషయం ఆయన కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు దేవుడు. ఇంకా వేరే ఏ గ్రంథంలో అయినా, ఏ దేవుడుగా చెప్పబడినటువంటి వాళ్ళ యొక్క గ్రంథాల్లో అయినా ఈ సృష్టి అంతం ఇలా జరగబోతూ ఉంది, దేవుడు ఇలా రాబోతూ ఉన్నాడు, ఇలా చేయబోతూ ఉన్నాడు అని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది అని. ఇప్పుడే కాదు, అక్కడ కీర్తనకారుడు కూడా రాయించాడు ఒక చోట. అసలు ఆర్భాటంతో బోరలు వదటం, బోర శబ్దంతో జరుగుతుందట. రాసింది ఎప్పుడు? ప్రభు కంటే ముందు 1000 సంవత్సరాల ముందు రాయబడినటువంటి కీర్తనలో కూడా ఆ మాట రాశాడు. ఇలా జరుగుతుంది అని ఇంతకుముందు ఎవరు చెప్పలేకపోయారు కదా, ఇలా జరుగుతుంది అని. ఇవన్నీ జరుగుతాయి అని అయినా ఇలా జరిగింది, ఇలా జరిగింది, యేసు ప్రభువుకి నేను ఇందుకే ఈ అధికారాలు ఇచ్చానని చెప్పేది ఆయనే. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు ఈ యొక్క అధికారాలన్నీ నేను ఇచ్చేసానని చెప్పింది ఆయనే అంటాకు రుజువు అది. ఇంకా జరగవలసిన వాటిని కూడా చెప్పగలిగిన ఆయనే అని మనకు అది నమ్ముతున్నాం. కాబట్టి ఈ విషయం కూడా కరెక్టే, ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చిన మాట. పరవస్తు సూర్యనారాయణ గారు గురించి టూకీగా నేను రాసి చెప్తున్నా. వీరు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. వీరు ఒక ఆలయంలో ప్రధాన పూజారిగా 7.5 సంవత్సరాలు ఉన్నారు. ఒక దేవాలయంలో. మీకు అర్థమైపోయింది కదా, వాళ్ళు పూజారుల కుటుంబం. పూరి వేద పాఠశాలలో వేద విద్య అభ్యసించారు. పూరి ఒరిస్సా రాష్ట్రంలో పూరి అనేటువంటి ఊరుంది, అక్కడ వేద పాఠశాల ఉంది, అక్కడ వేద విద్యను అభ్యసించారు. ఒకసారి ఈయన వీధి సువార్తల్లో క్రైస్తవులు పాడుచున్న పాటలు విన్నాడు. అందులో జనుల పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బలియాగమయ్యారు అని అర్థం ఉన్నది. అటువంటి అర్థం వచ్చే విధంగా పాట విన్నారు. వెంటనే ఆయనకి స్ట్రైక్ అయింది. తాను వేదాలలో చదివిన కొన్ని శ్లోకాలు ఈయనకి సంబంధించినవి అని అర్థం చేసుకుని బైబిల్ గ్రంథం కొని 2.5 సంవత్సరాలు రహస్యంగా చదివాడు. పూజారులు బైబిల్ గ్రంథం చదువుతారా? కానీ రహస్యంగా చదివాడు కొని. ఎందుకంటే ఆయన వేదాల్లో చదివిన మాటలు ఇక్కడ కనపడింది. తద్వారా నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని తెలుసుకున్నాడు. అప్పుడు అర్థమైంది యేసుక్రీస్తే అని చెప్పి. తన కుటుంబీకులను ఎదిరించి యేసు ప్రభును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడా ఈ పూజారి గారు అంటే ఏమీ లేదు, ఆయన ఒక్కడే దేవుడు అని తెలిసింది. మన వేదాల్లో కూడా ఆయన గురించే ఉందని తెలిసింది. తదుపరి తన కుటుంబం నుంచి వెలివేయబడ్డాడు. జనరల్గా అంతే కదా, ఓ పూజారి గారు యేసు ప్రభు అని అంటే వాళ్ళు ఊరుకుంటారా? కుటుంబ సభ్యులు వెలివేశారు. ఆయన ఎన్నో శ్రమలు పడినప్పటికీ కూడా యేసు ప్రభువును విడవలేదు. ఈ యొక్క పరవస్తు సూర్యనారాయణ గారు మరి ఎక్కువ కాలం కూడా గడిచలేదు. ఆయన గతించిపోయేమో ఒక 56 సంవత్సరాలు అవుతుందేమో. కానీ ఆయన ఎందుకు యేసు ప్రభు వైపు చూడాలి? ఏం మిరకల్ జరిగింది? ఏం జరిగింది? ఆయనకి ఏమీ జరగల. ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించి వచ్చాడు. ఈ విషయాలు తెలుసుంటే అంటే జనులు ఆలోచిస్తారు, వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదుగా, పండితులు కదా, పూజారులు కదా, ఆయన ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాడబ్బా? ఇక్కడ ఉన్నదంతా అబద్ధమేమో, అందుకే వెళ్ళాడేమో, మనం కూడా అబద్ధం పట్టుకుని ఎలాడుతున్నామేమో, మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చేసిందే. ఒకసారి ఆలోచిద్దాం, తొందర ఏం లేదు.
ఆలోచిద్దాం, చనిపోయేలోగా ఆలోచిద్దాం. మనకు అందితే సరే, అవగాహనకు అందితే, దేవుడు ఫలానా అని అందితే చూద్దాం, లేకపోతే ఆలోచిద్దాం. కాబట్టి పూర్తిగా ఆలోచించుకునే సమయం కూడా వాళ్ళకి ఇవ్వాలి మనం. కాబట్టి ఇది ఈ విషయం ద్వారా ఇది ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఎపిసోడ్ 61వ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. కృపకాల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క 60వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. ఈ విషయాలు అనేక మందికి షేర్ చేయటానికి, అనేక మందితో పంచుకోవటానికి, అనేక మందికి జ్ఞానం పంచడానికి వారిని ప్రభువా ప్రేరేపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా మీ యొక్క సహాయాన్ని కొనసాగించి ఆశీర్వదించబడిన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.